రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఎన్డీఏ కూటమితో జతకట్టామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంటూ రాయలసీమలో అత్యధిక సీట్లు గెలిపిస్తే ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేశారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విమర్శించడం జరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గ్ కనేకల్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి మాట్లాడారు. రాయలసీమలో 52 సీట్లు ఉంటే 49 సీట్లు వైసీపీని గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధిని ఏమి చేశాడని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్డీఏతో జత కట్టిందన్నారు. టీడీపీ ముస్లింలకు వ్యతిరేకమంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ముస్లింలు నమ్మవద్దని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి కాలు శ్రీనివాసులు, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను అడుగుతున్నా, ఎవరైనా మీలో బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ రాయలసీమ మాట్లాడితే రాయలసీమ గురించి మాట్లాడతాడు. నేను కూడా రాయలసీమ బిడ్డని, ఈ గడ్డ మీదనే పుట్టా. కానీ మొన్న మీరందరూ 52 సీట్లలో 49 గెలిపించారు. మీలో కూడా ఒక ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ గెలిపించారు. నేను అడుగుతున్నా, గెలిపించిన దానికి ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, మేము కూటమి కలిసామంటే మా కోసరం కాదు, నా కోసరం కాదు, పవన్ కళ్యాణ్ కోసరం కాదు, బీజేపీ కోసరం కాదు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మేము కలిశాము. ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ముస్లిం సోదరులు కూడా అర్థం చేశావు, సిఏఏ కూడా నువ్వే సపోర్ట్ చేశావు. ఇప్పుడు మా మీద ఏదో నిందలేయాలని చూస్తున్నావు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకు అన్యాయం జరగలేదు. గుర్తుపెట్టుకోమని మరొక్కసారి ముస్లిం ఉద్యోగాలు మొట్టమొదటిసారిగా నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను. ఎన్ని టీచర్ పోస్టుల అవకాశం, పిల్లల భద్రత కోసరం, భవిష్యత్తు కోసరం, మీ భవిష్యత్తు కోసరం ఇక్కడుండే 2 అభ్యర్థులు సైకిల్ గుర్తు మీద ఉన్నారు. ఒకటి అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ అభ్యర్థి, 2 కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థి. ఇద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. వాళ్ళ గెలుపు మీ గెలుపు, వాళ్ళ గెలుపు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నాంది. అందుకే మన పిల్లల భవిష్యత్తు కోసం నేను ఎక్కడ పోయినా చూస్తున్నా, చిన్న పిల్లల్ని సంకల్లో పెట్టుకొని నా మీటింగులకు తల్లిదండ్రులు వస్తున్నారంటే ఒకటే ఆశ, ఈ పిల్లల భవిష్యత్తు జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పజెప్పే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను, తప్పకుండా న్యాయం చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై